మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఈ రామగాడి హిస్టరీ గురించి అయితే మీకు తెలుసు. వీడైతే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు స్వాతి ముత్యం కమల్ హాసన్లో అయితే ఉన్నాడు. ఏమి తెలియదు. మా ఇంటికి వచ్చినప్పుడు అయితే దాని పొజిషన్ అయితే ఇది రెక్క పాపం పూర్తిగా ఇరిగిపోయింది. దాన్ని అయితే హాస్పిటల్లో చూపించి ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అన్ని వాడిన తర్వాత అయితే దాని సిచ్యువేషన్ అయితే నార్మల్కి వచ్చేసింది తిరిగి. ఇప్పుడేమో భారతీయుల్లో కమల్ హాసన్లో కనపడిన వాళ్ళందరినీ కొరికేస్తుంది. పోనీ దానికి ఎగరడం వచ్చిన తర్వాత ఎగిరిపోయింది అనుకుంటే అది ఎగరకుండా ఇంట్లోనే ఉంటుందంట. ఇల్లు మొత్తం చుట్టేస్తుంది. చుట్టేస్తే పర్లేదు, ఇల్లంతా దోశలు అయితే వేసి పెడుతుందంట. ఇక దీనికైతే బాగా సిగ్గు. మనుషులు ఎవరైనా వచ్చినప్పుడు మంచం కిందకి పరిగెత్తుతుంది. మనుషులు ఎవరు లేనప్పుడు ఇష్టారాజ్యంగా ఇల్లు మొత్తం తిరుగుతుంది. ఇక దీనికి కూడా దిష్టి సెంటిమెంట్ ఏమన్నా ఉందేమో, అది తినేటప్పుడు ఎవరు చూడకూడదు. ఇక దానికోసమని మా మావయ్య జొన్నలు కూడా తీసుకొని వచ్చారు. ఆల్రెడీ ఫ్రూట్స్ అయితే పెడుతున్నారు, బట్ జొన్నలు కూడా పెడితే బాగుంటుంది కదా అని తెచ్చారు. పెద్దవాళ్ళకైనా పట్టింపులు ఉంటాయో ఉండవో తెలియదులే, కానీ దీనికి మాత్రం దిష్టి దెబ్బ బాగా ఉన్నట్టుంది. పక్కనే మా మావయ్య అయితే కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు. నన్ను చూస్తున్నాడా లేదా అని చెప్పేసి అని తినాలా వద్దా అని ఆలోచిస్తా తింటుంది. పాపం మా సిస్టర్ కొన్న హ్యాండ్ బ్యాగ్ ని కారపూసలో నవ్విలేసిందంట. బుక్స్ ని కూడా కొరికేస్తుందంట. ఎవరిని వదిలిపెట్టలేదు.